మా సుజాతని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జోర్దార్ సుజాత. సుజాత స్వామి, ఇక్కడికి మీ విలువైన సమయం మా కోసం ఇచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. అమ్మో, ఇంతమందిని కళ్ళ ముంగడ పెట్టుకొని ఇక్కడ నిలబడుతుంటే కాల్చలు గడగడలాడుతున్నాయి. అంటే నార్మల్గా వచ్చి కూర్చొని పోవడేనేమో అనుకున్నా, కానీ స్టేజ్ మీదకి అందరికంటే ముందుగానే పిలిచిరంటే నేను మాట్లాడేది ఉందా? మాట్లాడిస్తాం. ఇంట్లో ఎట్లాగో రాకేష్తో మాట్లాడి సాగుతున్నావు కదమ్మా. ఇంటికాడ నన్ను కాబట్టి ఇక్కడ ఊరికే జస్ట్ నా పక్కన యాంకరింగ్ మైకు చేతిలో పెట్టి సైలెంట్ కూర్చోమంటే నాకు గొంతు ఆగుతుందా? కానీ స్టార్ట్ చేయతే. అందరికీ థ్యాంక్స్. అంటే తర్వాత ఏం చెప్పాలి? ఏమన్నా చెప్పిండా? ఏం చెప్పాలి? నాకు కూడా చెప్పలేదు, నీకు కూడా చెప్పలేదు. మొత్తం ఆయనే చేసుకుంటా అనుకున్నాడు. అది మ్యాటర్. అంటే అర్థమైంది కదా, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమేమన్నా చెయ్యాలని అడిగినా కూడా మాకేం చెప్తలేడు. మొత్తం అన్ని నెత్తి మీద వేసుకొని చేస్తున్నాడు. కానీ మధ్యలో కావాలని నేను దూరి నేను ఈ పని చేస్తా అంటే అక్కడ నాకు తిట్లు పడతాయి. తిట్లు పడ్డ తర్వాత కూడా నేను చేసిన అనుకో పొగడతలు పడతాయి. అందుకే తిట్లు పడ్డా సరే ఇప్పుడు ఈ పని చేయాలనుకుంటున్నాను నేను. సరే సుజాత, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇన్ని రోజుల నుంచి కష్టపడి సినిమా అంతా చేస్తున్నాడు కదా, ఈ సినిమా రిలేటెడ్ బాగా గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ ఏంటి మీకు? నేను తిట్లు పడ్డ మూమెంట్. ఏమ్మా? నేను తిట్లు పడ్డ మూమెంట్ ప్రతి ఒక్కటి గుర్తుంది నాకు. వచ్చారా? ఓకే. సో